అడవిలో ఒక పెద్ద మాంత్రిక గుహ ఉంది. అందులోకి వెళ్ళే జంతువుకి చాలా ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. నక్క కళ్ళలో ఆనందం మెరిసింది. నిజమేనా అని అడిగింది. అవును అని కుందేలు చెప్పింది. కానీ ధైర్యవంతుడే వెళ్ళగలడు అని చెప్పింది. నక్క వెంటనే గర్వంగా చెప్పింది, నేనే ధైర్యవంతుడిని అని చెప్పింది. అన్ని జంతువులు కలిసి ఆ గుహ దగ్గరకు వెళ్ళారు. ఆ గుహ అసలు పాత బావి. అది లోపల చాలా లోతుగా ఉంది. నక్క లోపల చూసింది. అందులో నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. నక్క అనుకుంది, అయ్యో ఇంకో నక్కుంది ఇందులో. అది కోపంగా దూకింది. కానీ అది తన ప్రతిబింబమే. నక్క బావిలో పడిపోయింది. అన్ని జంతువులు చూసి ఆశ్చర్యపోయాయి. కుందేలు నవ్వుతూ చెప్పింది, ఇది నక్క చేసిన మోసాల ఫలితం. సింహం చెప్పింది, మోసం చేసి జీవించే వాళ్లకు చివరికి ఇదే జరుగుతుంది. అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులు ఒక పాఠం నేర్చుకున్నాయి. ఎవరూ మోసం చేయకూడదు, అందరూ కలిసి సంతోషంగా జీవించాలి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మోసం చేసి గెలిచిన విజయం ఎక్కువ కాలం నిలవదు, నిజం ఎప్పుడూ గెలుస్తుంది.